యోగా చేయడం ద్వారా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. యోగా డే సందర్భంగా ఖమ్మంలోని టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో వేడుకలు జరిగాయి. సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కలెక్టర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా యోగా ప్రాధాన్యతను ఆయన తెలియజెప్పారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ యోగా గురువు రామచంద్రరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రణామాన్ని ఛాతీకి ఎదురుగా స్ట్రైట్గా తీసుకొచ్చి అలా పైకి తీస్తూ తల చేతులు కలిపి అప్పర్ బాడీ కొంచెం వెనక్కి వెళ్ళాలి. హస్తోత్థాన 3 తల చేతులు కలిపి నెమ్మదిగా ముందుకు వంగి మోకాలు వంచకుండా తల చేతులు పాదాలు పక్కన నేలకు తాకడానికి రైట్ తల పైకి చూస్తున్న గల్లో కొంచెం వెయిట్ చేయాలి. ధాను రిలాక్స్, కొంచెం నార్మల్ బ్రీతింగ్, రిలాక్స్. Slowly come to Purna Dhanurasana posture. Relax. మిత్రులారా, ప్రకృతి ప్రేమికులందరికీ నమస్కారం. భారతీయ సంస్కృతిలో అభివృద్ధి అయినటువంటి యోగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అనేక జాతులు, అనేక మతాల వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతి రావడం అనేది భారతదేశానికి, ఆ దేశ ప్రజలమైన మనకి గర్వకారణం. అయితే ఈ ప్రకృతి సహజ విధానాలని అనుసరించే దానిలో మనం గతంతో పోలిస్తే ముందుకు వెళ్లాం, కానీ ఇంకా మన ప్రజలకి ఈ అవేర్నెస్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. మనకున్నటువంటి మొత్తం జనాభాలో ఆరోగ్యం కోసం యోగా మీద ఆధారపడుతున్న వాళ్ళు, ప్రకృతి సహజ విధానాల మీద ఆధారపడుతున్న వాళ్ళ కంటే కూడా మందు మీద ఆధారపడుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ పొజిషన్ మారి సహజ విధానాల్లోకి రావాలంటే, మన కన్నతల్లి లాంటి ప్రకృతిని అనుసరించాలంటే ఈ అవేర్నెస్ మన కుటుంబాల్లో ఇంకా వ్యాపించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని చోట్ల, అన్ని కుటుంబాల్లో, అన్ని సర్కిల్స్ లో కూడా యోగా చేయాలి. రోజు 1 గంటైనా యోగాని ఆచరించడం ద్వారా జబ్బులకి దూరంగా ఉండొచ్చు, యాక్టివ్నెస్ పెంచుకోవచ్చు, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు అనేటువంటి అవేర్నెస్ ని పెంచడానికి యోగా పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి మిత్రులంతా కూడా నిర్ణయం తీసుకోవాలని, ప్రకృతి సహజ విధానాలని ప్రజల్లోకి వ్యాపింపజేసేటువంటి దాన్ని ఒక ఉద్యమ కర్తవ్యంగా చేపట్టాలని సిద్ధార్థ యోగ విద్యాలయం మనస్ఫూర్తిగా ప్రజలందరినీ